అందువల్ల నేను మీ మాటను ప్రతిదీ మీకు విశ్వసిస్తున్నా. పంపించాను సార్, ప్రతిదీ మొత్తం మీకు మొత్తం పంపించాను. ఎవిడెన్స్ అంతా కూడా మీరు పంపించారు నాకు తెలుసు. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. షేక్ బాజీ గారు, ఇదండి తిరుపతిలో ప్రజాస్వామ్యం, ఆధ్యాత్మిక నగరం అని మనం పదే పదే భుజాలు చరుచుకుంటూ, అవతల వాళ్ళ భుజాలు కూడా చరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ రకంగా ఇలా ముసుగులేసి తీసుకెళ్ళటం, తర్వాత ముసుగులు ఇప్పేసిన తర్వాత బోరున కాళ్ళ మీద పడి ఏడవటం, అసలు ఇలా ఇన్ని ట్విస్టులతోటి ఒక వెబ్ సిరీస్ తీయచ్చేమో. ఏమంటారు షేక్ బాజీ గారు? అవును. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. ఇదిగా నిజంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎపిసోడ్ చూస్తుంటే కనుక అసలు మనం ప్రజాస్వామ్య విలువలు ఎంతవరకు ఈ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ పాటిస్తున్నారా అనేది అనుమానం కలుగుతోంది సామాన్య ప్రజలకి. ఈ కిడ్నాప్ ఏంటంటే, ఓ పక్క కిడ్నాప్ జరిగిందని వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, కిడ్నాప్ జరగలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను అడ్మిట్ అయ్యానని చెప్పేసి స్వయంగా ఆయన వీడియో విడుదల చేశారు. ఇది ఇదేంటంటే చాలా జుగుప్సాకరంగా ఉందండి వినటానికే. ఈ ముసుగులు వేసుకొని రావడం ఏంటి, కిడ్నాప్ చేయడం ఏంటి, కిడ్నాప్ కథ ఇది ఎట్లా దీన్ని చూడాలనేది అర్థం కాని పరిస్థితి. కానీ ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్ తిరుపతి దీని ఎపిసోడ్ మాత్రం ప్రజలందరూ కూడా ఏవగించుకునే పరిస్థితి మాత్రం ఉందండి. దీన్ని ఎవరు కూడా అంత పాజిటివ్గా చూడటం లేదనేది నా ఉద్దేశం. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ కొన్ని విలువలు పాటిస్తే మంచిది. ఇప్పుడు ఇట్లా కిడ్నాప్లు చేసుకొని దాని ప్రకారంగా ఎన్నికలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. బాజీ గారు, ఇంకొకటి ఆ సబ్జెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి దీనికి సంబంధించి మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని, మండలనేని శ్రీనివాస్ గారు, ముసుగులు కిడ్నాప్లు మనకి మోసగాళ్ళు కృష్ణ గారి కౌబాయ్ సినిమా గుర్తురాలా? నిన్న తిరుపతి ఎపిసోడ్ చూస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళ సచ్చీలతను ప్రదర్శించుకోవడం కోసం అక్కడికి వెళ్ళటం, చేతులు ఎత్తడం, ఇటు వచ్చేసి బోర్ని ఏడ్చేసి కాళ్ళ మీద పడి ఆడవటం. తప్పైపోయిందండి క్షమించండి అని. తప్పైపోయింది క్షమించడం, జరగరానిది ఏదో జరిగిపోయిందనే భావనలో ఉంది కదా ఏది భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ వారిద్దరూ ఎదుర్కొన్న ఆరోపణలు, అభియోగాలు, వివాదాలు, వారిని చుట్టుముట్టిన వివాదాలు, వీటి నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటపడే అవకాశం లేని ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడటంతో ఈ దుర్మార్గానికి తెగబడ్డారనేది సురేందర్ నాయుడు గారి వాదన. ఇన్ఫ్యాక్ట్ నాయుడు గారి దగ్గర అంటే ఎప్పుడు ఎవిడెన్స్ పెట్టుకుంటారు, ఎవిడెన్స్ పెట్టుకోకుండా మాట్లాడరు. అందుకనే జనరల్గా నేను ఇంటర్వ్యూని అవుతుంటారు ఎవరైనా మాట్లాడితే, ఆయన మాట్లాడితే అవును, కారణం ఏంటంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. ఏమంటారు మండలనేని శ్రీనివాస్ గారు? ప్యానెల్ సభ్యులందరికీ అండ్ 98 టీవీ యాజమాన్యానికి నమస్కారం. వాసుదేవ్ గారు, మీరు చెప్పినట్టు తిరుపతిలో జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో, సహజంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సపోర్ట్ చేసే విధానం అయితే కొత్తగా వచ్చిన విషయం అయితే కాదు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ మేయర్ గా చేయడానికి వీళ్ళందరూ సపోర్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో లోబరుచుకొని వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి గతంలో వైసీపీ పార్టీ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, టీడీపీ పార్టీ కూడా అంతకుముందు చేసింది. కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ దయ్యాల వేదాలు వదిలేస్తున్నట్టు వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారని మాట్లాడుతున్నారు తప్పితే